నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం జారీ. 2 నెలలే గడువు లేదంటే ఉద్యమమే. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం. 2 నెలలే గడువు లేదంటే ఉద్యమమే. ఏడాదిగా ఎదురు చూసాం. మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రభుత్వం స్పందించేందుకు మరో 2 నెలలు మాత్రమే గడువిస్తున్నాం. ఈలోగా మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలు ముక్తకంఠంతో ఇస్తున్నటువంటి గట్టి హెచ్చరిక. కొత్త ప్రభుత్వం ఏర్పడినా తమ బాగోగులను పట్టించుకోవటం లేదన్న అసంతృప్తి ఉద్యోగ వర్గాల్లో తీవ్రమవుతోంది. ఇంతకీ వారి ప్రధాన డిమాండ్లు ఏమిటి? ఎందుకు వారు ఉద్యమం బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు అనేది చూసుకున్నట్లయితే, ప్రధాన డిమాండ్లు పీఆర్సీ నుండి పెండింగ్ బకాయిల వరకు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ప్రధానంగా 3 కీలక డిమాండ్లను ప్రభుత్వం ఉంచుతున్నాయి. మొదటిది 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు. ఉద్యోగుల వేతన సవరణకు కీలకమైన 12వ పీఆర్సీ గడువు ముగిసి 2 ఏళ్లు దాటినా ఇంతవరకు కూడా కమిషన్ నియమించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు సవరించాలంటే తక్షణమే కమిటీ వేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెండోది, ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతున్నారు. 6 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ హామీలను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తుందని ఆశించినా ఆ దిశగా ఎటువంటి ముందడుగు పడలేదని వారు ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 1 తారీఖునే జీతం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూనే తమ హక్కుగా రావాల్సిన బకాయిల విషయంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ నిశ్శబ్దంపై పెరుగుతున్న నిరసన. కొత్త ప్రభుత్వం వచ్చాక మా సమస్యలన్నిటినీ పరిష్కారం అవుతాయని ఆశించాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన కూడా కరువైంది. ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యల గురించి మాట్లాడేందుకు కూడా ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ నిశ్శబ్దం మాలో తీవ్ర నిరాశను, ఆందోళనను నింపుతోందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. రంగాల వారీగా ఉద్యమ కార్యాచరణ. ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన బాట. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే గేట్ మీటింగ్లు, ధర్నాలతో ఉద్యమ కార్యాచరణను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 129 డిపోలు, 4 వర్క్షాపులలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. వీరి ప్రధాన డిమాండ్స్: మహాశక్తి పథకానికి అనుగుణంగా వసతులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయవంతం కావాలంటే తక్షణమే 3000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. సిబ్బంది నియామకం. తీవ్రమైన సిబ్బంది కొరతతో ఉన్నటువంటి ఆర్టీసీలో వెంటనే 10,000 మందిని నియమించాలి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగి కండక్టర్లు డబుల్ డ్యూటీలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కాలం చెల్లిన బస్సులు. ఉన్న 12,000 బస్సుల్లో దాదాపు 50% బస్సులు కాలం చెల్లినవే. ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇతర డిమాండ్లు: ప్రమోషన్లను కల్పించడం, పీఆర్సీ బకాయిలు చెల్లించడం వంటివి వెంటనే చేపట్టాలి. పంచాయతీ కార్యదర్శుల సమస్యలు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కీలక బాధ్యత తమదేనని, అయితే పని వేళల్లో మార్పులు చేయాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. ఉదయం 6 గంటలకే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడానికి విధులకు హాజరు కావటం అనేది చాలా కష్టంగా ఉంది. ఈ సమయాన్ని ఆచరణకు సాధ్యమయ్యేలాగా సవరించాలి అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు కూడా ఏపీ ఎన్‌జీఓ సంఘాలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. పెన్షనర్ల గోడు. ఇక ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న డీఆర్ బకాయిలు, ఆరోగ్య కార్డుల సమస్యలు, సకాలంలో అందని పెన్షన్లతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందిస్తుందా అంటే, ఇలా ఒక్కో విభాగం ఒక్కో సమస్యతో సతమతమవుతున్నప్పటికీ అందరూ తమ డిమాండ్ల సాధన కోసం ఏకతాటిపై వచ్చి ఉద్యమించడానికి సిద్ధపడటం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారనుంది.
ఉద్యోగ సంఘాలు విధించిన 2 నెలల గడువులోగా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలుస్తుందా? లేక వారి ఆందోళనను విస్మరించి ఉద్యమానికి దారితీస్తుందనేదైతే వేచి చూడవలసిన అంశం ఫ్రెండ్స్.